అవ్వలా ఏంటి ఇంత సీరియస్ నామినేషన్ ఇప్పుడు కాదు ఒక నిమిషం వీడు గివప్ ఇచ్చాడు అని అంట. వీడు ఒకవేళ ఒక 20 నిమిషాలు మాట్లాడి సుమనన్నను పంపిమన్నా కూడా వీఆర్ నాట్ రెడీ. అసలు ఎందుకు వీళ్ళు సరదాగా వచ్చాడు రా, అది అక్కడ అయింది. సరదాగా వచ్చాడనంటే ఇది ఏమన్నాడనంటే సుమనన్న నువ్వు నాకంటే స్ట్రాంగ్, నువ్వు వెళ్ళి ఆపనన్నా అంటే సుమనన్న అంటే ఏంటి నీకంటే స్ట్రాంగ్ ఏ విధంగా కనిపిస్తుంది రాదా మరి అలా నవ్వుకుంటూ అందరికి ఏంటి ఇంత హాయిగా వస్తున్నాడు వీడు, నాకు 7 times నన్ను తీసుకోలేదు ఇంత హాయిగా వస్తున్నాడు అసలు కనీసం ఇది చేయకుండా మా లోపల కూర్చొని మేము అందరూ అదే డిస్కషన్ కాదు. కళ్యాణ్ గారు కూడా సుమనన్నను పిలిపి అంటున్నా బికాస్ మాకు ఛాన్స్ మాకేం మేము ఆడుతున్నాం అక్కడ మీరు ఆడుతున్నారని నాకు తెలుసు, అందుకే నాకేం నేను ఆడా మాట్లాడితే ఏంటి వాడికి గివప్ ఇచ్చాడు అని అంటే వాడికి గివప్ కాదురా నాయన మేము ఓటేస్తే మరి కళ్యాణ్ వాడు చెప్పుకుంటాడుగా అక్కడ. అదే కళ్యాణ్ ఎందుకు నువ్వు రీతు నీకే కళ్యాణ్ బాధ అంతా ఎక్కడ వచ్చిందంటే నేను ఇమాన్యుల్ తో డీల్ చేసుకున్నాను మీరు అంత మరి వీడు కూడా మాట్లాడుకున్నాడు ఎవరే అనలే. ఏముందంటే నేను లేచి కొడవాలి ఫస్ట్ ఏదో వాడు డీల్ కాదు వాడు ఇప్పుడు సపోర్ట్ చేస్తా అని చెప్పి లాస్ట్ లోనే వెళ్తాం అంటాం అంటే అది కూడా చెప్పలేదు. నేను లాస్ట్ డీల్ కూడా డీల్ ఏం లేదు నన్ను అడిగాడు అయితే అన్నాను వాడితో కూడా నేను కంటెంట్ లేకపోతే నీకు హెల్ప్ చేస్తాను మాట్లాడట్లా లాస్ట్ దాకా ఉండి వాడికి ఏం నా మనసులో చాలా మనోవేదన ఉందిరా. అర్థమైంది అది ఆ రోజు అర్థమైంది నీ మనోవేదన అంతా. వాడు లాస్ట్ నేను చెప్తున్నా సరే ఆడు వెళ్ళిపోయిన తర్వాత అయిపోయిందిరా. నేను సుమనన్న అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి కళ్యాణ్ థ్యాంక్స్ రా అంటే నేను నీకోసం ఆడలేదు టీం కోసం ఆడా అని అంటే ఏదో ఒకటి నాకు మంచి జరిగింది కదా థ్యాంక్ యూ అని అన్నా. నువ్వు రెబల్ దాంట్లో తీసేసినప్పుడు నీతో బాగానే ఉన్నాడు, నేను చేసే వరకే వాడికి టాంట్రమ్స్ వస్తాయి, నేను చేసే వరకే ఈగో వస్తుంది. రెబల్ దాంట్లో నువ్వు అని తీసేసావు బట్ నార్మల్ గానే ఉంటాడు నీతో. దివ్య ఏమన్నా ఒకసారి మాట్లాడదా అర్థం చేసుకోదు వదిలేస్తుంది. నేను యాక్చువల్లీ పెద్దగా పట్టించుకోను, ఎవరైనా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాడు కావాలని చేస్తాడు నాతో, అదేరా చెప్తా మాట్లాడు. అవును నువ్వు రియాక్షన్ కూడా ఇస్తావు. వాడు మాట్లాడకుండా అటు ఇటు నడిస్తే కూడా నువ్వు వెనకాల వెళ్ళి నువ్వు కళ్యాణ్ ఎందుకంటే వాడు నా ఫ్రెండ్, నాకు వాడు ఫ్రెండే. కానీ ఏంటంటే ఒక మనిషి బిహేవియర్ మనం అర్థం చేసుకున్నప్పుడు వదిలేయాలి, వాళ్ళే వచ్చి మాట్లాడతారు. సారీ చెప్పి అవునరా నువ్వు చేయబట్టే ఈ గొడవ ఇప్పుడు నిజంగా నీ వల్ల ఇది సడన్ సర్ప్రైజ్. నువ్వు మనుషులు లేకపోయినా గొడవలు అవుతున్నాయి నీ వల్ల. నీదే పాపం ఎరగనండి. కాదు కళ్యాణ్ నేను చేసినప్పుడే వాడికి ప్రాబ్లం అవుతుంది. దివ్య వాడిని రెబల్ టాస్క్ లో తీసేసినా కూడా వాడు దివ్యనే అనలేదు. నా దగ్గర టాంట్రమ్స్ అంటే నేను ఒకసారి చెప్పి వదిలేస్తాను, వాడు పట్టించుకోవడం అంతగా. నువ్వేంటంటే వాడు అటు ఇటు వెళ్ళినా నువ్వు మళ్ళీ కిలుస్తావు, అందుకే వాడు ఇంకా అలుగుంటాడు అని చెప్తుంటే ఈలోపు వాడు ఏదో అన్నాడు దివ్య అలా వదిలేస్తుంది నువ్వే అనవసరంగా ఎక్కువ ఏంటి సారీ అని వెనకాల పడుతూ ఉంటావు అంటే నేను నీతో మాట్లాడలేదు నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు వాళ్ళిద్దరు అలిగింది. ఆవిడు రితు ఇప్పుడు అలిగింది పవన్ మీద నీ వల్ల. యా యాక్చువల్లీ యు ఆర్ ద మెయిన్ స్ట్రీమ్ నీదే.